హలో నమస్తే గోమతి సరదా ముచ్చట్లకి స్వాగతం. హ్మ్. ఏదన్నా మన రిలేటివ్స్ అందరూ ఏదన్నా ఫంక్షన్‌లో కలిసినప్పుడు ఏం చేస్తారంటే, మీ అబ్బాయి ఏం చేస్తున్నారు? మీ అమ్మాయి ఏం చేస్తున్నారు? ఏం చదువుతున్నారు? అవన్నీ అడుగుతా ఉంటారన్నట్టు. అది తప్పని నేను అంటాను. ఎందుకు అనంటే, వాళ్ళు ఏదన్నా చెప్పాలనుకుంటే మీకు వాళ్ళేదన్నా చెప్పాలనుకుంటే, మేమిది, అది అని చెప్తా ఉంటారు. కానీ మీరు క్వెషన్‌లేసి మీరు అది అడగొద్దనమాట. ఎందుకు అనంటే, కొందరు కొందరు చదవచ్చు, కొందరు చదవకపోవచ్చు, కొందరు జాబ్ నుంచి డిస్మిస్ కావచ్చు, లేదంటే ఇంకేదో అవుతది, ఇంకేదో అవుతది. వాళ్ళ పర్సనల్ విషయాలు మీరు ప్రత్యేకించి గుచ్చి గుచ్చి ఫంక్షన్‌లో అందరి ముందు అడగాల్సిన అవసరం లేదు. ఆ పల్లెటూరు కల్చర్‌ని మనం తీసేసుకోవాలనమాట. ఎప్పుడే గానీ ఎవ్వరి పర్సనల్ ముచ్చట్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు. తిన్నామా, వెళ్ళామా, మనయేమన్నుంటే జోక్స్ ఏదన్నా ఉంటే మాట్లాడుకోవాలి తప్ప, పర్సనల్ విషయాలని అందరి ముందు నిలదీసి మీరేం జేస్తున్నారు, మీ అబ్బాయి ఏం జేస్తున్నారు, అది ఇది అని జెప్పేసి గుచ్చి గుచ్చి అడగద్దు. ఒకవేళ వాళ్ళు మంచిగానే ఉన్నారనుకో, వాళ్ళు మంచిగా గ్రేట్‌గా చెప్పుకుంటా ఉంటారు. ఒక మంచిగా లేని పరిస్థితిలో వాళ్ళు చెప్పుకోవడానికి ఇబ్బంది పడతా ఉంటారు. కాబట్టి మనం వాళ్ళ పర్సనల్ విషయాలు మనం అడగొద్దనమాట. అందులో 10 మందిలో అసలే అడగొద్దనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.